చూడండి ఇలా 3 షేప్స్తో పార్ట్స్ కట్ చేసుకునేసి నేను డిజైను డ్రా చేశాను అన్నమాట. ఈ డిజైను ఇది నెక్లో 1 సైడ్ వస్తుంది. ఇటువైపు చూడండి మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ షేప్స్ కనిపిస్తున్నాయి కదా, వీటి కోసమని 3 షేప్స్ సైజు కట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ రెడ్ది కొందన అంటించాను కదా, చుట్టూ గొలుసు కుట్టి అవుట్లైన్ ఫిల్ చేసిన తర్వాత మనము మిగతాది ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఇలాగ మొత్తము చూడండి బార్డర్ అంతా ఇలాగ అవుట్లైన్ అంతా కుట్టేస్తున్నాను అన్నమాట. ఈ అవుట్లైన్ కుట్టేటప్పుడు చిన్న ట్రిక్ ఉంటుంది, అందుకే చెప్తున్నాను, లేకపోతే కుట్టేసిన తర్వాత చూపిద్దును. చూడండి ఇలాగా మనము అవుట్లైన్ కుట్టుకుంటూ వస్తున్నాం కదా. ఇలాగ షేప్ అనేది ఇలా కిందికి తీసుకొని ఇలాగా చుట్టూని చూడండి ఇలాగా చుట్టూ ఇక్కడ మళ్ళీ నేను చిన్నది రౌండ్ తీసుకుంటున్నాను అన్నమాట. ఇలాగా ఇలా ఇంకా అదే చెప్తున్నాను కదా, నేను ఎక్కడ ఆపకుండా చుట్టూ తిప్పుకొని మళ్ళీ ఇటువైపుకి ఎలా రావాలో చూపిస్తున్నాను. చూడండి నేను అక్కడ రౌండ్ షేప్ కూడా లేదు, కానీ కుట్టుకుంటూ వస్తున్నాను. చూడండి ఈ మిడిల్ పార్ట్లో మనము ముత్యము లేదా కుందను అలా పెట్టుకోవచ్చు అన్నమాట. అంటే ఇక్కడ గ్యాప్ ఉంది కదా దీంట్లో. చూడండి ఇప్పుడు చూడండి కరెక్ట్గా షేప్ వచ్చిందా. నేను ఎక్కడే కానీ మీకు కుట్టలేదు, ముడేయలేదు, కట్ చేయలేదు, కానీ షేప్ తీసుకొచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఖాళీ తీసుకొనేసి ఇలాగా మళ్ళీ చూడండి ఇటువైపు కూడా ఇలాగా తీసుకొని వస్తున్నాను అన్నమాట. నేను చుట్టూ మాత్రమే కుడతాను, కింద లైన్ కుట్టను. ఈ కింద లైన్ అంటే ఈ లైన్ కుట్టను అన్నమాట. అది అడ్జస్ట్ చేసుకొని మనము ఎండ్లో కుట్టాల్సి ఉంటుంది. ఫస్ట్లోనే కుట్టేస్తే మనకి ప్రాసెస్ కరెక్ట్గా ఉండదు అన్నమాట. చూడండి ఇలా జుంకి మోడలు తీసుకున్నాను నేను.
చూడండి ఇలాగా ముడి వేసేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఎక్కడైతే లైన్ గీసుకున్నామో ఆ లైన్లో కూడా షుగర్ బీట్తోనే కుట్టాలన్నమాట. చూడండి లైన్ కుట్టిన తర్వాత ఇక్కడ గమ్ పెట్టాను కదా, ఈ గమ్ము దగ్గర నేను పైపింగ్ థ్రెడ్ అంటిస్తున్నాను అన్నమాట. ఎందుకంటే డిజైన్ అనేది మనకి లుక్ బాగుంటుంది, దానికోసమే ఇలా పైపింగ్ థ్రెడ్ అనేది అంటించుకుంటాము. సైజ్ చూసుకొనేసి కట్ చేసుకుని ఇలాగా నేను విడదీసి అంటిస్తున్నాను, ఎందుకంటే అక్కడ పలచగా ఉంది కదా, అందుకు ఇలాగ చిన్న చిన్న పీసులు కూడా మనకి ఎత్తు రావడం కోసమే కాబట్టి ఇలాగా అంటించేసి ఇక్కడ నేను థ్రెడ్తో ఫిల్ చేస్తాను అన్నమాట. ఇక్కడ షుగర్ బీట్ లైన్ తర్వాత అది అంటించేసి ఇక్కడ మళ్ళీ 2 mm బీట్తో లైన్ తీసుకుంటున్నాను. ఇక్కడ షుగర్ బీట్స్ లైన్ తర్వాత ఇందాక 2 mm గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకున్నాను కదా, అది అంత లుక్ రాలేదన్నమాట, అందుకే తీసేసి మళ్ళీ ముత్యాలు వేస్తున్నాను. ఎక్కువ లైన్స్ పడతాయి కదా, అందుకే లుక్స్ కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పి ఇక్కడ ముత్యాలు వేసి మళ్ళీ లైన్ వేస్తాను అన్నమాట. చూడండి ఇలాగ ముత్యాలు వేసిన తర్వాత మళ్ళీ కూడా ఒక లైన్ షుగర్ బీట్ తీసుకుంటాను. చూడండి ఇక్కడ మనము ఇక్కడ ఎంతైతే కుందన్ కోసము గ్యాప్ ఇచ్చుకొని షుగర్ బీట్ లైన్ కుట్టామో అలాగే ఇక్కడ కూడా గ్యాప్ ఇచ్చుకొని షుగర్ బీట్ లైను కుడుతున్నాము అన్నమాట. కుందన్స్ అంటించడం కోసమే రెడ్ కలర్ కుందన్స్. చూడండి ఇలా కుట్టిన తర్వాత గమ్ పెట్టేసి కుందన్స్ అంటించేసుకుంటే లుక్ సూపర్ ఉంటుంది. డిజైన్ నాకు ఇప్పుడే చూస్తున్నాను కదా, లుక్ బాగా వస్తుంది అన్నమాట ఎండుకు వచ్చేసరికి. చూడండి ఇంకా అక్కడ థ్రెడ్ ఫిల్లింగ్ చేస్తే నీకు డిజైన్ సూపర్గా ఉంటుంది అనిపిస్తుంది. చూడండి ఇప్పుడు ఇట్లా కుందన్స్ అంటించుకున్నాం కదా, నేను మళ్ళీ ఇక్కడ ముత్యాలు వేసాను కాబట్టి ఇక్కడ గోల్డ్ కలర్ సేమ్ సైజ్ బీట్సే ఇక్కడ కుడుతున్నాను అన్నమాట. చూడండి ఇలా కుట్టిన తర్వాత ఇంకా ఎండ్లో నేను ఇందాక చెప్పాను కదా మీకు, ఇక్కడ షుగర్ బీట్స్ లాస్ట్లో కుడతాను సైజ్ చూసుకొని అని. ఇప్పుడు ఇక్కడ లాస్ట్లో మళ్ళీ షుగర్ బీట్స్తో ఫినిషింగ్ ఇచ్చిన తర్వాత ముత్యాలతో మళ్ళీ కుడతామన్నమాట. ఇలాగా చూడండి డిజైన్ ఎంత బాగా వచ్చిందో మనకి, ఇలాగా సూపర్గా వచ్చింది కదా జుంకీ అనేది. మీరు సింపుల్గా కావాలి అనుకుంటే నెక్ ప్యాటర్న్ ఇది ఇచ్చుకొని జుంకీస్ ఇలాగా వేసుకోవచ్చు అన్నమాట. అంటే ఇక్కడ ఒకటి అలాగా చుట్టూని వేసుకోవచ్చు. మొత్తము నెక్ అంతా ప్లెయిన్ ఇచ్చుకొని, అంటే ఓన్లీ బార్డర్ ఇచ్చేసి జుంకీలు ఏం లేకుండా అలా కూడా వేసుకోవచ్చు. చూడండి ఇలాగ మనకి కుట్టేసిన తర్వాత చూడండి ఇక్కడికి ఒక షుగర్ బీటు ఒక ముత్యము తీసుకొని ఇలా కిందికి
వేలాడుతూ ఉంటాయి కదా, అలా వేసుకుంటే సరిపోతుంది. చూడండి, నేనైతే ఇది గోల్డ్ కలర్ మీద థ్రెడ్ కనిపించదు కాబట్టి అలా కంటిన్యూ చేసేస్తున్నాను అనమాట. థ్రెడ్ కనిపించకపోతే చేయొచ్చు, కానీ థ్రెడ్ ఎక్కువ కనిపిస్తుంది అనుకుంటే మీరు ఇలా కుట్టకండి. ఇలాగ జుంకి ఫినిష్ ఇలా వస్తుంది అన్నమాట. ఎండ్కి వచ్చేసరికి ఇక్కడ ముత్యాలు ఇలా వేలాడుతున్నట్లు చూసారు కదా. పైన థ్రెడ్తో ఫిల్ చేస్తే ఇంకా అడికి జుంకి పూర్తి అయిపోతుంది. నేను ఇవి విడివిడిగాను బిట్లగాను పెడతాను, టోటలు వీడియో కూడా పెడతాను. మీకు ఏది కావాలి అంటే అది చూసుకోండి. ఇలాగా మనకి ఈజీగా మనం ఈ డిజైన్ అనేది కుట్టుకోవచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా ఎలా పూర్తి అయిపోయిందో. ఇప్పుడు మనం అక్కడ థ్రెడ్తో ఫిల్లింగ్ చేసేస్తే మనకి ఎండ్ అయిపోతుంది. ఇలా మొత్తం కుట్టేసిన తర్వాత ఇక్కడ ముడి వేసేసుకున్నాము. ముడి సరిగ్గా పడలేదన్నమాట, అందుకే ఒక వెనక్కి తీసి మళ్ళీ కుట్టి ముడి వేస్తున్నాను. ఈ గోల్డ్ కలర్ మీద గోల్డ్ కలర్ థ్రెడ్ అస్సలు కనిపించట్లేదు, అందాజుగా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను అంతే. చూడండి ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మనం అక్కడ థ్రెడ్ ఫిల్లింగ్ చేస్తే మీకు డిజైన్ క్లారిటీగా అర్థమవుతుంది. నేను ఈ డార్క్ పింక్ ఉంది కదా, ఈ కలర్ థ్రెడ్ యూజ్ చేయమన్నారనమాట కస్టమర్స్. చూడండి ఇలాగా ఫస్ట్ మనము ఇక్కడ నుంచి కానీ అక్కడ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా మొదలెట్టి ఇలా, కానీ మొదలెట్టే ముందు నీడిల్ మార్చుకోవడం మాత్రం మర్చిపోకండి. 14 నెంబర్ నీడిల్తోనే థ్రెడ్ వర్క్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇలాగా చూడండి ఇలా థ్రెడ్తో ఫిల్ చేసేసుకుంటే మనకి డిజైన్ పూర్తి అయిపోయినట్లే అనమాట. ఇలాగా చూడండి
ఎక్కడన్నా గ్యాప్ వస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళి దాని మీదే కుట్టుకుంటే సరిపోతుంది. ఇలాగా అప్పుడు ఆ గ్యాప్ క్లియర్ అయిపోతుంది. ఇలాగా చూడండి మొత్తం బ్లౌజ్లో మోడల్ ఎలా క్రియేట్ అయిపోయిందో. చూస్తున్నారు కదా, వేటికి వాటికి మీకు పైపింగ్ థ్రెడ్ అనేది కనిపించకుండా చుట్టూ మొత్తం అంతా కవర్ అయ్యేలాగా ఇలాగా గొలుసు కుట్టు కుట్టాల్సి ఉంటుంది. చూడండి, ఎక్కడ పైపింగ్ థ్రెడ్ కనిపించలేదు కదా. ఒకవేళ మీకు ఇక్కడ సైడ్ కనిపిస్తుంది అనుకుంటే ఇలా గొలుసు కుట్టు కుట్టుకుంటూ వచ్చేసారనుకోండి, అది కూడా కవర్ అయిపోతుంది. అక్కడ మనం ముడి వేసేసుకోవచ్చు. ఇలాగా ముడి వేసేసుకోవచ్చు. చూసారు కదా ఎలా వచ్చిందో జుంకీ అనేది మీకు క్లియర్గా చూపించాను కదా. మిగతా ఎన్ని కుట్టాక టోటల్గా డిజైన్ ఎలా వచ్చిందో చూపిస్తాను.